నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. నేను ఐ స్పెషలిస్ట్. ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో ప్రొఫెసర్గా పనిచేశాను. ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఏలూరు, తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం, దానికి డైరెక్టర్గా పనిచేశాను. తర్వాత అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తగరపోల్స, అక్కడ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఆ తర్వాత గీతం యూనివర్సిటీ జిమ్సర్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి 2020లో 70 years ఏజ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి మెడికల్ వర్క్ చేయడం మానేసి ఇంకా చదవడం, లేకపోతే వినడం, చూడడం, రాయడం, మాట్లాడడం ఇట్లాంటివి చేస్తాను. ఈ ఎలక్షన్ సంబంధించి 5 ఏళ్లకోసారి వచ్చే ఎలక్షన్ కాబట్టి వాటర్ ఎడ్యుకేషన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇంచుమించు ఒక 20-25 వీడియోస్ చేశాను. ఎలక్షన్స్ అయిపోయినాయి, మంత్రివర్గాలు కూడా ఏర్పడుతున్నాయి. నిన్నే మోడీ గారు ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశారు. 12వ తేదీన మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సరే, మళ్ళీ ఎలక్షన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంటుంది. ఈలోగా మన ఒరిజినల్ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం న్యాయంగా ఉంటుంది కాబట్టి నేను చదువుకున్నది, నేను టీచ్ చేసింది, నేను పనిచేసింది ఆఫ్థల్మాలజీ కాబట్టి ఆఫ్థల్మాలజీ సబ్జెక్ట్ మీద పబ్లిక్కి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందని చాలామంది మిత్రులు ఇచ్చిన సలహాను బట్టి నేను ఈ కొన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు పబ్లిక్ ఎడ్యుకేషన్ చేయాలనేది నాది చాలా నా ప్రవృత్తి. అందులో ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉంటాయి. మేము చదువుకున్నదంతా ఇంగ్లీషే కదా. సో ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉంటాయి, తెలుగులో అసలు పుస్తకాలు ఏమి ఉండవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. 1992లో కొంచెం విధులు, వ్యాధులు, వైద్యం అనేటటువంటి పేరుతో ఈ పుస్తకం రాశాను. 200 పేజీలు. 1992 ఫస్ట్. తర్వాత దీన్ని మళ్ళీ 2001లో దీన్ని మళ్ళీ రివైజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను. దీని కాపీలు కూడా నా దగ్గర లేవు. సో ఈలోగా ఈ యొక్క సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఇందులో ఉండేటటువంటి కొన్ని టాపిక్స్ని ప్రజలకి షేర్ చేయాలని అనుకుంటున్నాను. దీని ముందు 2-3 విషయాలు జనరల్ సబ్జెక్ట్స్ మాట్లాడుకుందాం. జనరల్ అంటే ఇన్ ద సెన్స్, నేను అగ్రరాజ్యంగా భారతదేశం అనేటటువంటి బుక్ కూడా ఒకటి రాశాను. అలాగే అగ్రరాజ్యంగా భారతదేశం అనే వీడియోస్ కూడా చేశాను. చేసినప్పుడు దానికి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏంటి, భారతదేశం అగ్రరాజ్యంగా కావాలనేది కోరిక అందరికీ ఉన్నది. ఎందుకంటే మన దేశం చాలా పెద్ద దేశం కాబట్టి, జనాభా రీత్యా పెద్ద దేశం, చాలా చరిత్ర కలిగినటువంటి దేశం కాబట్టి ఇది చాలా అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక గొప్ప దేశం కావాలి అనేటటువంటి ఆశ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది.
అయితే ఆశ ఉన్నంత మాత్రం చేత ఇది అగ్రరాజ్యం అయిపోదు. దాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలి అని అంటే చాలా కోటాను కోట్ల మంది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వినియోగించి వాళ్ళ సామర్థ్యం అంతా దేశానికి సేవ చేస్తే, ప్రజలకు సేవ చేస్తే అప్పుడు ఇది ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ పుస్తకం రాసినప్పుడు కానీ లేదంటే దాని మీద టాక్ ఇచ్చినప్పుడు కానీ వచ్చినటువంటి రెస్పాన్స్, నేను ఒక టాక్ ఇచ్చాను. అదేంటంటే శాస్త్రవేత్తల్ని ప్రయోగశాలలకి ఎన్నాళ్ళు పరిమితం చేద్దాం అని ఒక టాక్ ఇచ్చాను, వీడియో. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడుకునే మాటల్లో కానీ, మనం చదివే చదువులో కానీ, మన యాక్షన్లో కానీ సైన్స్ ఉండడం లేదు. ఈ సైంటిఫిక్ టెంపర్ క్రియేట్ చేస్తే తప్ప ప్రజల్లో వాళ్ళ సంస్కృతి ఈ సాహిత్యం మీద, కళల మీద, వీటి మీద ఉండేటటువంటి మోజు. అంటే ఇప్పుడు నేను వాళ్ళ న్యూస్ పేపర్ చదివాను, హిందూ న్యూస్ పేపర్ చూశాను. హిందూ న్యూస్ పేపర్లో ఇవాళ ఉన్నటువంటి న్యూస్లో పేపర్లో ఏంటి, నారాయణ కోచింగ్ సెంటర్, శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్, వాళ్ళిద్దరూ 4 పేజీలు, ఫ్రంట్ పేజీలు 4 పేజీలు ఆక్రమించారు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా వెనక్కి వెళ్తే క్రికెట్ అంట. ఇలాగా ఏది మనకి ప్రయారిటీ, ప్రజలకి ఏది అవసరము, ప్రజల్ని ఎటువైపు మనం నడిపించాలి అనేటటువంటి అంశాలకి ప్రాధాన్యత లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాను. ఉదాహరణ, నేను విశాఖపట్నంలో ఉంటాను. విశాఖపట్నంలో బీచ్లో చాలా స్టాచ్యూలు పెట్టారు. ఆ స్టాచ్యూల్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, కింగ్ జార్జ్ హాస్పిటల్, అక్కడ సేవలు అందించినటువంటి వాళ్ళ బొమ్మలు, స్టాచ్యూలు ఒక్కలే కూడా లేవు. అక్కడ ఉన్న అందరూ ఏంటంటే రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలు. ఈ విధంగా ఉన్నప్పుడు అదేవిధంగా రోడ్ల మీద, కూడలలో స్టాచ్యూలు అందరూ పొలిటికల్ లీడర్స్వే ఉంటాయి. అలాంటప్పుడు మన విద్యార్థులకి, మన భావితరాలకి మనం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాము అంటే, మీరంతా రాజకీయ నాయకులు అవ్వాలి, లేకపోతే కవులు అవ్వాలి, లేదంటే క్రికెట్ ఆటగాళ్ళు అవ్వాలి, అప్పుడే మీకు విలువ ఉంటుంది అనేటటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. అలా కాకుండా మీరు శాస్త్రవేత్తలు అవ్వాలి, సైంటిస్టులు అవ్వాలి, మంచి టెక్నీషియన్స్ అవ్వాలి, మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు కావాలి, మంచిగా ఉత్పత్తి రంగంలో మంచిగా సాధించాలి అనేటటువంటి మెసేజ్ ఎక్కడా లేదు. అలా లేకపోవడం వలన వీళ్ళకి వాటి మీద గౌరవం కూడా లేదు. ఒక భవనాన్ని నిర్మిస్తే ఆ భవనాన్ని ఎవరు నిర్మించారు అనేది ఉండదు. ఆ భవనం ఎవరు నిర్మించారు, ఎవరు దీన్ని డిజైన్ చేశారు, ఎవరు దీన్ని నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు అనేటటువంటి వాళ్ళ పేర్లు ఎప్పుడు ఎక్కడ రాయబడి ఉండడం నేనైతే చూడలేదు. కానీ అది ఎవరిదో, మరి ముఖ్యమంత్రి గారి పేరు, లేకపోతే ప్రధానమంత్రి గారి పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు అక్కడ, తర్వాత ఇక్కడ ఉండే ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, వాళ్ళ పేర్లే ఉంటాయి అక్కడ. కానీ వాళ్ళకి ఆ నిర్మాణానికి ఏమి సంబంధం లేదు. వాస్తవంగా ఆ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఆర్కిటెక్ట్స్, తర్వాత ఆ ఇంజనీర్సు, సూపర్వైజర్సు, వర్క్మెన్, వాళ్ళు చేసింది.
సో వాళ్ళ పేర్లు ఉండడానికి బదులుగా వీళ్ళ పేర్లు ఉంటాయి. అప్పుడు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, మన సమాజానికి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, ఓహో మీకు మంచి గుర్తింపు రావాలనంటే మీరు రాజకీయ నాయకులు అవ్వాలి, రాజకీయ నాయకులైతే ఈ దేశం ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి మెసేజ్ ఇస్తాం. కానీ అది వాస్తవం కాదు. నిర్మించేటటువంటి వాళ్ళు, నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు కనిపించాలి. నేను ఇది వేరే వీడియోస్లో కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్లో ఒక ఐకానిక్ ప్లేస్ ఏంటంటే ఈఫిల్ టవర్. ఈఫిల్ టవరు అది రాజు పేరు కాదు, అది ప్రధానమంత్రి పేరు కాదు, దాని ఆర్కిటెక్ట్ పేరు. ఈఫిల్ అనేటటువంటి ఆయన డిజైన్ చేశాడు, ఆ పేరే పెట్టారు, ఆయన దానికి ఆ పేరే పెట్టారు. సో అంత గుర్తింపు వాళ్ళు ఇచ్చారు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ సర్ ఐజాక్ న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ గారిని గుర్తు చేసుకుంటే మనం ఆయనకి ఎంత గౌరవం లభించిందంటే ఆ దేశంలో బ్రిటిష్ రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది, ఆయన్ని పలకరించడానికి ఆయన ఇంటికి వెళ్ళింది. బ్రిటిష్ రాణి ఒక గ్రామంలో ఉండేటటువంటి ఎంత ఆశ్చర్యకరమైన విషయము. మన దేశంలో అలాంటిది జరుగుతుందంటారా? ఎప్పుడైనా జరిగిందా? అంతేకాదు, సర్ ఐజాక్ న్యూటన్ చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి ఎక్కడ చేశారు అని అంటే రాజులు రాణులు సమాధుల మధ్యలో ఆయన్ని కూడా సమాధి చేశారు. అంటే అంత గౌరవం శాస్త్రవేత్తకి ఆ దేశంలో అంత గౌరవం ఉంది కాబట్టి సైంటిస్టులు, మోస్ట్ ఆఫ్ ద సైంటిస్టులు ఇంగ్లీష్ వాళ్ళు కావడం అనేది జరిగింది. అదేవిధంగా సైంటిస్టులు, మన దేశంలో నుంచి సైంటిస్టులు అసలు వాళ్ళ పేరే ఎవరికి తెలియదు. గొప్ప గొప్ప వైద్య శాస్త్ర నిపుణులు వాళ్ళ పేర్లే ఎవరికి తెలియదు. పేషెంట్లకు తెలుస్తుంది, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్లు తెలుస్తుంది, కానీ సమాజానికి తెలియదు, దేశానికి తెలియదు, యువతకు తెలియదు. సో అలాగ తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఈ మన మీద ఉన్నది, అది ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ విధంగా చేస్తేనే వీళ్ళకి ఆసక్తి కలుగుతుంది, సైన్సెస్ మీద ఆసక్తి కలుగుతుంది. సో సైన్సెస్ మీద ఆసక్తి కలగాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాను కదా, అగ్రరాజ్యంగా భారతదేశం అనే దాన్ని వేల మంది చూశారు. అదే శాస్త్రవేత్తలని ప్రయోగశాలలకు ఎన్నాళ్ళు బంధిస్తారు అనేటటువంటి దాన్ని పదుల మీద చూశారు. అంటే మనకి ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్ట్ సైన్స్ అనేది మనకు ఆసక్తికరమైనటువంటి అంశం కాదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మా ఇంటి దగ్గరలోనే ఉంది క్రికెట్ స్టేడియం. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి అక్కడ మ్యాచ్ జరుగుతుందంటే ఒక 50,000 మంది యువకులు వచ్చేసి పడిగాపులు కాస్తూ ఉంటారు అందులోకి వెళ్ళడానికి. అలాగే సినిమా రిలీజ్ అవుతుందంటే లక్షల మంది యువకులు వెళ్ళేసి పడిగాపులు కాస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా తీయాలంటే సైన్స్ కావాలి, ఆ స్టేడియం నిర్మించాలంటే సైన్స్ కావాలి. సో ఈ సైంటిస్టులకి, ఈ నిపుణులకి, వర్క్మెన్కి, స్కిల్డ్ వర్కర్స్కి వాళ్ళకి మాత్రం ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు. ఇలా చెప్పాలంటే ఇవి చాలా ఉన్నాయి. సబ్జెక్టులోకి వస్తాను. సో నా చెప్పాను కదా, నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకి నాకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి. ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్ అనేటటువంటి దాన్ని నేను ఆ దిశగా నేను చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాను, రాయడానికి. అదేవిధంగా ఈ విధంగా వీడియోలు చేసి వీడియో ద్వారా ఎక్కువ మంది ప్రజలకి జ్ఞానాన్ని పంచాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఈ బుక్లో నేను 40 చాప్టర్లు రాశాను. ఇందులోంచి తీసి కనీసం ఒక 20 టాపిక్స్ అన్నా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది నా ఇంట్రడక్షన్.
ఈ కన్ను విధులు వ్యాధులు వైద్యము అనేటటువంటిది ఈ పుస్తకం. ఆ, కన్ను చాలా చిన్న ఆర్గన్ మన బాడీలో. మన బాడీ వెయిట్ కనుక ఒక 70 కేజీలో 80 కేజీలో వెయిట్ ఉంటే అవి జస్ట్ 5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే 5 cc వాల్యూమ్ ఉంటుంది. అంత చిన్న ఆర్గన్ అది. కానీ మనకి ఈ ప్రపంచం అంతని చూడడానికి ఈ కన్నే ఆధారం. అందుకే మన భాషలో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేటటువంటి మాట కూడా వచ్చింది. సరే, లెర్నింగ్ కూడా మన మనుషుల యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రధానమైనటువంటి ఆర్గన్ కన్ను. కంటి ద్వారా విన్నది మర్చిపోతాం, కానీ చూస్తే అది మనకు గుర్తుంటుంది. అందువలన ఏంటంటే చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు, చాలా ఎక్కువ నేర్చుకుంటారు. సో దృష్టి సరిగ్గా లేనప్పుడు ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. సో కంటి ద్వారా ఎక్కువ జ్ఞానం వస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంకా ఇందులో ఉండేటటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కంటి చూపుని మనం కాపాడాలి. అండ్ ఒకవేళ ఆల్రెడీ కంటి చూపు కోల్పోతే, అంధులైతే వాళ్ళకి కంటి చూపు మళ్ళీ తెప్పించాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. కంటి చూపును కాపాడడం, అలాగే అంధులైనటువంటి వాళ్ళకి మళ్ళీ చూపు తెప్పించడం. సో 80 లక్షల మంది అంధులు ఉన్నారు. అదేవిధంగా దానికి రెట్టింపు దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు, అంటే చూపు మందగించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మన టార్గెట్. వీళ్ళని కాపాడాలి మనం, కంటి చూపు కాపాడాలి. అలాగే అందులైనటువంటి వాళ్ళకి కంటి చూపు తెప్పించాలి. ఈ ఈ డైరెక్షన్లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటటువంటి దాన్ని 1976లో ప్రారంభించారు. ఆ దిశగా చాలా పని కూడా జరుగుతూ ఉంది. జాతీయ ప్రోగ్రాం ఇది. అప్పటికున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, నేను విశాఖపట్నంలో చదువుకున్నాను. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. సో మాకు ఇక్కడ జిల్లాల్లోకి వెళ్తే జిల్లాల్లో వైద్య సేవలు ఏమీ పెద్దగా అందుబాటు అయ్యేవి, స్పెషలిస్టు వైద్య సేవలు పెద్దగా అందుబాటు అయ్యేవి కాదు. వాళ్ళు ఆల్ ది వే అంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా చాలా సన్నగా పొడవుగా ఉంటుంది. అది ఇచ్చాపురం నుంచి మధ్యలో ఒక చోట సోంపేట అనేటటువంటి చోట కంటి ఆసుపత్రి పెట్టారు. క్రిస్టియన్ మిషనరీస్ ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళు అక్కడ గొప్పగా సేవలు అందిస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అది వదిలిపెడితే మళ్ళీ విశాఖపట్నంలోనే మీకు ఈ సేవలు అందుబాటు అవుతాయి. అంటే ఇది ఇంచుమించు 200 కిలోమీటర్లు. అలాగే ఇటువైపు తీసుకుంటే ఉత్తరానికి అది, తర్వాత ఈ పడమర వైపు తీసుకుంటే ఇదంతా ఏజెన్సీ ప్రాంతం. విశాఖపట్నంలో చాలా భాగం ఏజెన్సీ ప్రాంతం. సో ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి సేవలు ఏమీ అవైలబుల్ కావు. వైద్య సేవలు, స్పెషలిస్ట్ సేవలు ఏమీ అందుబాటు కావు. అలాగే దక్షిణానికి వెళ్తే మళ్ళీ కాకినాడ వరకు మనకి ఈ సేవలు అందుబాటు కావు. అందుచేత ఏంటంటే మేము అప్పట్లో క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళం. నేను క్యాంప్ మెడికల్ ఆఫీసర్గా 2 సంవత్సరాలు పనిచేశాను. నేను బాగా నేర్చుకున్నది కూడా ఈ క్యాంపులు చేయడంలోనే బాగా నేర్చుకున్నాను కూడా. క్యాంప్ మెడికల్ ఆఫీసర్గా 5 జిల్లాల్లో నేను పనిచేయడం జరిగింది. ఎందుకంటే మా యూనిట్కి అది ఇచ్చారు గవర్నమెంట్, 5 డిస్ట్రిక్ట్స్లో చేయాలని చెప్పేసి. శ్రీకాకుళం, విజయనగరం,
విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాలకి మేము తిరిగి క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఏంటంటే క్యాంపు కండక్ట్ చేయడానికి మళ్ళీ హాస్పిటల్ కావాలి కదా, ఆపరేషన్ థియేటర్లు అవి కావాలి కదా. ఆపరేషన్ థియేటర్లు అవి కావాలి అని అంటే ఆపరేషన్ థియేటర్లు ఉండేవి కావు. పైగా మేము క్యాంప్ పెడితే 1000 నుంచి 2000 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. క్యాంప్ అంటే మాకు 10 రోజుల పని. 10 రోజుల పని. ఈ ఇంతమందిని అకామిడేషన్ చేయాలి, ఇంతమందికి ఆపరేషన్ చేయడానికి కావాల్సిన సౌకర్యం ఉండాలి. తర్వాత మా అందరికీ కావాల్సినటువంటి అకామిడేషన్, మా సిబ్బందికి కావాల్సిన అకామిడేషన్ అవన్నీ ఇవ్వాలి. ఇంత చేయాలి అని అంటే అక్కడ సంస్థలు కొంచెం రిచ్గా ఉండాలి. సంస్థ రిచ్గా లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేరు. ఇంతకన్నా తక్కువ చేద్దామంటే అది గిట్టుబాటు కూడా అవ్వదు. అందుచేత ఇంచుమించు మేము ఆపరేషన్లు చేయాలని అంటే కనీసం 100 నుంచి 200 మధ్యలో ఆపరేషన్లు చేసేవాళ్ళం అన్నమాట. 2 రోజుల పాటు కంటి తనిఖీలు నిర్వహించి 2 రోజులేమో ఆపరేషన్లు చేసి, ఆపరేషన్ చేసిన తర్వాత 5 రోజులు వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళకి రోజు డ్రెస్సింగ్ అది చేసి వెళ్ళిపోయేటప్పుడు కావలసినటువంటి మందులన్నీ ఇచ్చి మళ్ళీ 6 వారాల తర్వాత వెళ్ళి కుట్లు తిప్పదీసేవాళ్ళం. ఈ విధంగా మా కార్యక్రమం ఉండేది. ఇది ఎందుకు అంటే అప్పట్లో ఇంకా వేరే సర్వీసులు ఏమీ లేవు కాబట్టి ఇంకా ఇదంతా మేమే చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా జిల్లాల్లో ఈ సర్వీసులు అవైలబుల్ అవడం, తర్వాత దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఈ కార్యక్రమాలు చేయాలి. లయన్స్ వాళ్ళు హాస్పిటల్స్ పెట్టడానికి ట్రై చేశారు. నేను కూడా ఒక చారిటీ హాస్పిటల్ పెట్టి 28 సంవత్సరాలు నడిపించాను నేను. అందులో 1000కి పైగా క్యాంపులు కండక్ట్ చేసి 25,000 మందికి ఉచితంగా ఆపరేషన్లు అందులో చేశాను. ఇవన్నీ ఎందుకంటే అప్పట్లో ఆ సౌకర్యాలు లేవు కాబట్టి పేషెంట్లు నేల మీద పడుకోబెట్టేవాళ్ళం. ఏదో అరకొర సౌకర్యాలు అవైలబుల్ అయ్యేవి. అలాగే మాకు ఏంటంటే ఒక అంధుడు కంటి చూపుని పొందగలుగుతున్నాడు అనేటటువంటి సంతృప్తి చాలా ఉండేది మాకు. అదేవిధంగా ప్రజల్లో గౌరవం, అదేవిధంగా ఆర్గనైజేషన్స్, లయన్స్ క్లబ్స్, రోటరీ క్లబ్స్ వాళ్ళు మమ్మల్ని బాగా సత్కరిస్తూ ఉండేవాళ్ళు, గౌరవంగా చేసేవాళ్ళు. మాకు కూడా చాలా హుషారుగా చేసేవాళ్ళం అన్నమాట అప్పట్లో. సో ఈ విధంగా ఈ అంధత్వాన్ని నివారించేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం ప్రారంభమైంది. దీని ఓవరాల్ టార్గెట్ ఏంటంటే 80 లక్షల మంది అందులో ఉన్నారని చెప్పాను కదా, దాన్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి 14/1000 లేక 1.4% ఉన్నటువంటి అంధత్వాన్ని 0.3% తగ్గించాలని అనుకున్నారు. అయితే ఆపరేషన్లు జరుగుతున్నాయి, క్యాంపులు జరుగుతున్నాయి, కొత్తగా డాక్టర్లు వస్తున్నారు, ఇంకా ఇవన్నీ చేస్తున్నా కూడా అంధత్వం తగ్గట్లా. అంధత్వం తగ్గకపోవడానికి కారణం ఏంటి అని అంటే ప్రజలలో జీవన ప్రమాణం పెరిగింది, అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది. సామాన్యంగా ఈ అంధత్వం అనేది వృద్ధాప్యంలో వచ్చేటటువంటి సమస్య. ఈ 80 లక్షల మంది అందులో ఉన్నారని చెప్పాను కదా, దానికి కారణం ఏంటంటే ప్రధానంగా క్యాటరాక్ట్ అనేటటువంటి ఒక మార్పు, కంటి లోపల జరిగేటటువంటి ఒక మార్పు. ఆ మార్పు ద్వారా కంటిలో ఉండేటటువంటి లెన్స్ అది మసకబారిపోయి కంటిలోకి లైట్ వెళ్ళదన్నమాట. సో దాన్ని తీసేసేయడం అనేది అప్పట్లో మేము చేసినటువంటి ఆపరేషన్. దానికి మందులు లేవు, మందుల ద్వారా కరిగించేటటువంటి అవకాశం లేదు. దాన్ని తీసివేయడం ఒకటే ఉండేది అప్పట్లో.
నేను ఇప్పుడు చెప్తున్నది మీకు 1978 నుంచి ప్రారంభమైంది మా వర్క్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్న రోజుల్లో నుంచి ప్రారంభమై అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. తర్వాత డిసీజ్ ప్యాటర్న్ మారుతూ వచ్చింది. మామూలుగా అన్ని విషయాల్లోనూ కూడా డిసీజ్ ప్యాటర్న్ మారాయి. అప్పట్లో ఎక్కువ వ్యాధులు ఏంటంటే న్యూట్రిషనల్ డిసీజెస్ ఉండేవి, అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని ఉండేవి. ఆహార లోపాలు, మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు మ్యాక్సిమంగా మేము ఏం చెప్పేవాళ్ళం అని అంటే, అమ్మా నీకు ఆహార లోపం ఉంది, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి మీరు, రక్తహీనత ఉంది, ఇంత తక్కువ రక్తంతో నీకు సామర్థ్యం తగ్గిపోతుంది, వ్యాధులకి గురవుతావు, కాబట్టి నువ్వు మంచి ఆహారం తీసుకోవాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు రివర్స్ ఏంటయింది, అమ్మ మీరు ఎక్కువ తింటున్నారు, మీరు బరువు ఎక్కువైపోయారు, మీ అలవాట్లు మార్చుకోవాలి, మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, తిండి కొంచెం వెరైటీ మార్చుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి, ఈ పిండి పదార్థాలు తగ్గించుకుని తినాలి, ఇలాంటివన్నీ చెప్తున్నాము. ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా, ఇవాళ ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో 40 సంవత్సరాలు దాటితే ఇంచుమించు ఎవ్రీ ఆల్టర్నేటివ్ పర్సన్, గోదావరి జిల్లాలో నేను పనిచేశాను, అది చెప్తున్నాను మీకు, అక్కడ ఎవ్రీ ఆల్టర్నేటివ్ పర్సన్ ఈజ్ ఎ డయాబెటిక్. అంత పర్సంటేజ్ ఇక్కడ లేదు, విశాఖపట్నంలో అంత లేదు. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ షుగర్ వ్యాధి వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, చాలా రకాలైనటువంటి దానికి సంబంధించినటువంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి. అందులో ఈ క్యాటరాక్ట్ కూడా ఉంది. క్యాటరాక్ట్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, కిడ్నీ డిసీజ్ ఉంది, లంగ్ డిసీజ్ ఉంది, బ్రెయిన్ డిసీజ్ ఉంది. ఇవన్నిటి మీద డయాబెటీస్ అనేది శరీరంలో ప్రతి భాగాన్ని మీద దాని ప్రభావం చూపిస్తుంది. అంచేత సో అప్పుడు మేము ఏం చెప్పాము, 50 ఏళ్ల పూర్వం మేము ఏం చెప్పేవాళ్ళం, అమ్మ మీరు బాగా భోజనం చేయాలి, మీ ఒంట్లో రక్తం లేదు, మీ ఒంట్లో మీ బరువు తక్కువ ఉన్నారు అని చెప్పేవాళ్ళం. పురటాల స్త్రీలు ఉన్నారంటే వాళ్ళకి రక్తం ఎక్కించాల్సి వచ్చేది. రక్తం ఎక్కించాల్సి వస్తే రక్తం ఇవ్వడానికి కూడా ఎవరు దొరికేవాళ్ళు కాదు. ఈవెన్ ఆమె హస్బెండ్ కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు మారింది కదా, ప్రతి చోట బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయి, చాలామంది డొనేట్ చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. సో మారింది. సో అదేవిధంగా న్యూట్రిషనల్గా వచ్చేటటువంటి డిసీజెస్, ఆహారం వచ్చే డిసీజెస్ ప్యాటర్న్ మారింది. అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే మొన్న మనకి కోవిడ్ ఎపిడమిక్ వచ్చింది కదా, అది ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్ కాసేసేవేంటి, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కలిగిస్తాయి అన్నమాట. అంటువ్యాధులు కలిగిస్తాయి. అంటువ్యాధుల విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించాం మనం. ప్రపంచం ఈ మెడికల్ సైన్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని కంట్రోల్ చేయడంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు, ముఖ్యంగా వ్యాక్సినేషన్ ద్వారా. ఈ వ్యాక్సినేషన్ వేయడం ద్వారా మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు స్మాల్ పాక్స్ అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి, మసూచి అనేది చాలా తీవ్రమైనటువంటి వ్యాధిగా ఉండేది. అలాగే కుష్టు వ్యాధి చాలా తీవ్రంగా ఉండేది. తర్వాత ట్యూబర్కులోసిస్, క్షయవ్యాధి చాలా తీవ్రంగా ఉండేది. చాలామంది దాని ద్వారా చనిపోతూ ఉండేవాళ్ళు. పేదవాళ్ళు చనిపోయేవాళ్ళు, ధనికులు చనిపోయేవాళ్ళు.
మ్, పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు ఆ, దాని మూలంగా. సో అలాగా అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ని కంట్రోల్ చేశారు. కంటిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా కంట్రోల్ అయ్యాయి. ట్రకోమా అనేటటువంటి ఒక వ్యాధి ఉండేది. ఆ వ్యాధి వలన చాలామందికి కళ్ళు పోయేవి. ముఖ్యంగా ఇది పంజాబ్ ప్రాంతంలో ఎక్కువ, మన దేశంలో పంజాబ్ ప్రాంతంలో అధికంగా ఉండేది. అదేవిధంగా మన మన ప్రాంతానికి వస్తే ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉండేది. గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండేది ఆ వ్యాధి. ఇటీవల కాలంలో అది బాగా తగ్గుముఖం పట్టింది, తగ్గింది. సో ఇలాగ డిసీజ్ ప్యాటర్న్ కూడా మారుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో మన జనాభా ఎంత అండి? 35 కోట్లు. ఇప్పుడు జనాభా ఎంత అండి? ఇప్పుడు జనాభా వచ్చేసి 142 కోట్లు. అంటే ఎన్ని కోట్లు మనం అదనంగా యాడ్ చేసుకున్నామండి? 112 కోట్లు యాడ్ చేసుకున్నాం. సో అంటే ఇంచుమించుగా ప్రతి సంవత్సరానికి 1 కోటి మంది కంటే ఎక్కువ మంది ప్రజలను యాడ్ చేసుకుంటూ వచ్చింది ఇండియా. సో జనాభా ఎక్కువైపోయారు, మరణాలు తగ్గిపోయినాయి. అప్పట్లో మరణాలు ఎక్కువ ఉండడం మూలంగా జనాభా తక్కువ ఉండేది. అప్పుడు 35 కోట్లు ఉన్నారు అని అంటే కారణం, పిల్లలు అప్పట్లో మీకు తెలుసు, ఒక తల్లి చాలామంది పిల్లలు కనేది అప్పట్లో. కానీ ఇప్పుడు చూడండి, మీరు ప్రతి ఇంట్లోనూ కుటుంబ నియంత్రణ స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. అప్పట్లో కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం చాలా కృషి చేసి దాని ఫలితంగా కొంత మనకి దాని ప్రభావం కనిపించింది. ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా బాగా పాటిస్తున్నారు. చదువుకొని బాగా మంచిగా స్థిరపడినటువంటి వాళ్ళు, ధనిక కుటుంబాలు. పేదల్లో ఇంకా కొంచెం జనాభా పెరుగుదల ఎక్కువే ఉంది. ఇది మతానికి చెందినటువంటి సమస్యగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇది ప్రధానంగా ఏంటంటే పేదరికం ఉన్నటువంటి కుటుంబాల్లో వేరియస్ రీజన్స్ ఉన్నాయని. బట్ అదే బాగా చదువుకొని బాగా మంచి స్థితి మారితే వాళ్ళకి తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు. సో ఒక కుటుంబం సైజు తగ్గింది, బట్ జనాభా పెరిగింది. కుటుంబం సైజు తగ్గడం ఏంటి, జనాభా పెరగడం ఏంటి అనేది ఆలోచిస్తే దీనికి కారణం ఏంటంటే మరణాలు తగ్గాయి. వృద్ధులైనటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను ఈ క్యాటరాక్ట్ అనేటటువంటిది మొదట చెప్పాను కదా, 80% అంధత్వానికి కారణం క్యాటరాక్ట్. ఈ క్యాటరాక్ట్కి ఆపరేషనే చేయాలి, మందులేమీ లేవు. ఆపరేషన్ చేయడం సాధ్యము, దానికి తగినటువంటి శిక్షణ పొందినటువంటి వైద్యులు ఉన్నట్లయితే ఆపరేషన్ చేయడం సాధ్యమని రుజువు అయ్యింది. ఆ విధంగా ఇవాళ రోజున దేశంలో సంవత్సరానికి 6 లక్షల ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ అంధత్వ నివారణ ఆపరేషన్లు 6 లక్షల మందికి ఆపరేషన్లు జరుగుతున్నాయి. అంటే చిన్న సంఖ్య కాదు అది. 6 లక్షల మంది ఆపరేషన్. 6 లక్షల మందికి మందులు ఇవ్వడం వేరు, ఆపరేషన్ చేయడం వేరు. ఆపరేషన్ చేయాలంటే చాలా సౌకర్యాలు ఉండాలి, చాలా నైపుణ్యం ఉండాలి కదా. సో బట్ అవన్నీ మనం సాధించాము. రోజు రోజుకి వైద్య కళాశాలల సంఖ్య కూడా పెరిగింది, సీట్లు కూడా పెరిగాయి, ఎక్కువ మంది డాక్టర్లు అవైలబుల్ అవుతున్నారు, చేతులు నైపుణ్యం కూడా పెరిగింది. టెక్నాలజీ ద్వారా పరికరాలు కూడా, లేటెస్ట్ పరికరాలు వచ్చాయి. దాని మూలంగా కూడా ఈ సక్సెస్ రేట్ ఇంకా మరింత క్వాలిటీ సర్జరీ చేయడం జరుగుతుంది. వీటన్నిటి మూలంగా సో అంధత్వం అనుకున్న స్థాయిలో తగ్గకపోయినా తగ్గింది కొంత. ఎంత తగ్గింది అని అంటే, అప్పట్లో 14/1000 ఉండేది కదా, ఇప్పుడు 1/1000, 9/1000 ఆ రేంజ్కి వచ్చింది.
1/1000 0.9, సారీ 0.9%కి వచ్చింది. మన ఎయిమ్ ఏంటి, 0.3% తీసుకొద్దామని, 0.3% తీసుకొద్దామనేటటువంటి ఆశ అయితే మాత్రం మనం ఇంకా చాలా దూరంలోనే ఉంటాం కూడా. కారణం ఏంటంటే వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. తర్వాత అంధత్వానికి డెఫినేషన్లు కూడా మారుతూ ఉన్నాయి. అంధుడు అంటే మనం అనుకునేటటువంటి, అంటే సామాన్యమైన ప్రజలు అనుకునేటటువంటి అంధత్వం కాదు. చూపు ఒక స్టేజ్కి తగ్గినట్లయితే దాన్ని 6/60 అంటాం మేము మా భాషలో చెప్పాలంటే. ఒక అక్షరము 6 మీటర్లు, 60 అంటే ఏంటంటే 60 మీటర్లలో చూడదగినటువంటి అక్షరం 6 మీటర్లు, 6 మీటర్లో కూడా చూడలేకపోతున్నాడు అన్నది. అంటే అంటే ఎంత తగ్గిపోయింది, 54 మీటర్ల చూపు తగ్గిపోయింది అనమాట. 54 మీటర్ల చూపు తగ్గిపోయింది, 90% చూపు తగ్గిపోయింది అనమాట. 90% చూపు తగ్గిపోయినప్పుడు వాళ్ళ అంధులు అని అంటారు. అంటే 10% చూపు ఉంది వాళ్ళకి. ఇంకా ఆ 10% చూపు ఉన్నటువంటి వాళ్ళని కూడా అంధులుగా మన నిర్వచనంలో పేర్కోవడం జరిగింది. సో ఇంకా మరి వృత్తి చేసుకోవాలి కదా, ఉద్యోగం చేసుకోవాలి కదా. చూపు మందగించినటువంటి దాంతో ఉద్యోగం చేయడం కష్టం కదా. ఫైల్స్ చదువుకోవడం కానీ, లేకపోతే ప్రయాణాలు చేయడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కష్టం కదా. సో చూపు మందగించినటువంటి వాళ్ళకి కూడా ఆపరేషన్లు చేసి మళ్ళీ చూపుని నార్మల్గా వచ్చేటట్టుగా చేస్తాం. అవి అంత చేసినా కూడా అంధత్వ నివారణ కింద రాదు అది. ఎందుకంటే వాళ్ళని అందులో లెక్కలో పెట్టం కదా. చూపు మందగించినంత మాత్రం చేత అందులు కాదు కదా. సో మనం ఆపరేషన్ చాలా ఎక్కువ చేస్తున్నా కూడా అది అంధత్వంలో కౌంట్ చేయరు, అంధత్వ నివారణలో కౌంట్ చేయరు. సో ఇలాగా ఈ వైద్య సేవలు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. చాలా అడ్వాన్స్మెంట్స్ చాలా జరిగాయి. చాలా నా కళ్ళ ముందే ఎన్నో చూశాను. ఎన్నో ట్రైనింగ్ అవ్వడము, ఆ పరికరాలని వినియోగించడం నేర్చుకోవడము, తద్వారా మేము మళ్ళీ మా జూనియర్స్కి నేర్పించడం, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నేర్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాము. సో సైన్స్ మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు నిరంతరము కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని మనం నేర్చుకోవాలి, దాన్ని మనం పాటించాలి. తద్వారా మన ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించాలి. ఇంకోటి ఏంటంటే మంచి నైపుణ్యం కలిగినటువంటి సిబ్బందిని తయారు చేయాలి. డాక్టర్లు ఒకళ్ళే కదా. హాస్పిటల్లో అనేకమైనటువంటి క్యాడర్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. ఈ టెక్నీషియన్స్లో కూడా బోల్డని క్యాడర్స్ వాళ్ళు టెక్నీషియన్స్ ఉంటారు. వీళ్ళందరికీ మనం శిక్షణ ఇచ్చుకోవాలి. ఇదంతా చాలా చిన్న పని కాదు, చాలా చాలా పని ఉంటుంది. మీరు గమనించండి, జనరల్ హాస్పిటల్స్లో సామాన్య ఐ డిపార్ట్మెంట్ ఉండదు. ఐ హాస్పిటల్స్ వేరే ఉంటాయి చూడండి. ఐ హాస్పిటల్ అనేది అదొక ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రి కింద డెవలప్ అయింది. చాలా పరికరాలు కావాలి, చాలా దాని సిబ్బంది చాలా డిఫరెంట్గా ఉండాలి మిగిలిన వాళ్ళకన్నా. ఈ కారణం చేత కంటి ఆసుపత్రులు విడిగా ఉంటాయి. మామూలు జనరల్ హాస్పిటల్లో అన్ని విభాగాలు ఉన్నప్పటికీ కంటి మటుకు సపరేట్గా మొదటి నుంచి వచ్చినాయి. మొదటి నుంచి కంటి విభాగం అనేది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉందన్నమాట. సో ఇవి నేను మీకు కనీసం ఒక 20 వరకు విభజించి ఇందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇవాళ కామన్ మ్యాన్కి తెలియాల్సినటువంటి అంశాలు ఏమన్నాయి కనీసం అనేవి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఈ టెక్నికల్ టెర్మినాలజీ మేము చదువుకున్నది కానీ, లేకపోతే మేము టీచ్ చేసేది కానీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పదజాలం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి దానికి సరైనటువంటి సూటబుల్
పదాలను కనిపెట్టడం చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదు. బట్ నేను చాలా ట్రై చేశాను. చాలా మాటలకి తెలుగులో చెప్పడం, ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి పని కాబట్టి. నాకు ఇష్టమైన పని కాబట్టి నేను చాలా మాటలను కాయిన్ చేశాను తెలుగులో. ఈ పుస్తకంలో అవన్నీ జాబితా ఇచ్చాను ఆఖరణ. కొంతమంది డిక్షనరీలు రాసినటువంటి వాళ్ళ ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు సరైనటువంటి అర్థాన్ని కూర్చలేకపోయారు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదింపులతోటి ఆ టెర్మినాలజీని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మీరు కవితల్లో చూడండి, ఏముంటుంది సామాన్యంగా మీనాక్షి, లేకపోతే హరిణి, ఇలాంటి చాలా రకరకాల కళ్ళ గురించి బోల్డంత కవితలు రాశారు. కానీ వాళ్ళు ఎవరో నిజంగా కన్నును చూడలేదు. ఇలా పైకి కనిపించే కన్నును చూశారు తప్ప అసలు కన్నును చూడలేదు వాళ్ళు. అలాగే ఆడపిల్లలకి కన్ను పెద్దవి ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం, కానీ అది కరెక్ట్ కాదు. ఆడపిల్లలకి కళ్ళు పెద్దవి ఉండవు, కానీ పెద్దగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. దానికి కారణం ఏంటనేది నేను తర్వాత చెప్తాను. మన సాంప్రదాయంగా ఏంటంటే కళ్ళు పెద్దగా ఉంటే చాలా అందానికి గుర్తుగా ఇలా చూసుకుంటారు. కానీ మా మెడికల్ టెర్మినాలజీలో కళ్ళు పెద్దగా ఉండడం అంటే 1 మిల్లీమీటర్ కూడా కన్ను సైజు మారడానికి వీల్లేదు. 1 మిల్లీమీటర్ మారిందంటే దాని ప్రభావం చాలా ఉంటుంది. 1 మిల్లీమీటర్. సో ఇంచుమించుగా అందరి కళ్ళు ఒకటే సైజులో ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలకి పెద్ద కళ్ళు ఉంటాయి, మగాళ్ళకి చిన్న కళ్ళు ఉంటాయి అనుకోవడం మాట వరుసగా తప్ప అవి వాస్తవాలు కాదు. ఇవన్నీ నేను ఆ టాపిక్లు వచ్చినప్పుడు చెప్తాను. ఇవాళకి నేను దీంతో ముగిస్తాను. థ్యాంక్ యూ.